ఒక నగరంలో ఒక జూ ఉంది. అందులో బుజ్జి అనే చిన్న ఏనుగు ఉండేది. దానికి చాక్లెట్, ఐస్ క్రీం అంటే దానికి చాలా ఇష్టం. రోజంతా చూసేందుకు వచ్చే జనాలు, పిల్లల పిలుపులు చూసి ఆనందం చూసేది. అయితే బుజ్జి మనసులో మాత్రం ఒక చిన్న కోరిక. ఒకరోజైనా బయట స్వేచ్ఛగా తిరగాలి అని. ఒకరోజు కాపలాదారి గేటు సరిగ్గా మూయకపోవడంతో బుజ్జి మెల్లగా తన తలతో నెడుతూ చూడగా గేటు తెరుచుకుంది. ఆనందంతో బయటికి నడిచింది. బయటి ప్రపంచం బుజ్జికి కొత్తగా అనిపించింది. పూల వాసనలు, రోడ్డుపై పరుగులేర్చే పిల్లల నవ్వులు, దూరంలో మధురంగా వినిపించిన ఐస్ క్రీం వాహనం శబ్దం. బుజ్జి ఐస్ క్రీం అమ్మే చెరుకుబండి దగ్గరకు చేరి తన తొండంతో గంటను మరోగించింది. అమ్మేవాడు మొదట భయపడ్డాడు. కాని బుజ్జి అమాయకంగా తొండం ముందుకు చాచి చూస్తుండగా అతడు చిరునవ్వుతో అన్నాడు, రాచిన్నాతిథి, ఒక ఐస్ క్రీం నీదే. బుజ్జికి తిరిగి జూకు వెళ్లాలని లేదు. అడవి, చెట్ల నీడ, జంతువుల స్నేహం అదే దీని అసలు ప్రపంచమని అనిపించింది. ఆ సమయానికి జూ సిబ్బంది చేరుకున్నారు. వారు బుజ్జిని జూకు కాకుండా అడవిలోని ఏనుగుల సంరక్షణ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ బుజ్జిలాంటి ఎన్నో ఏనుగులు స్వేచ్ఛగా ఆడుకుంటూ సంతోషంగా తిరుగుతున్నాయి. అది ఎంతో సంతోషంగా వెళ్ళింది.